మనం ఇంటర్నెట్ లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఇండియా గురించి ఏదైనా పోస్ట్ వస్తే కమెంట్ సెక్షన్ అంతా నెగిటివ్ కమెంట్స్ తో నిండిపోద్ది. ఇండియా దిస్, ఇండియా దట్, ఆల్వేస్ నెగిటివ్ గా వస్తాయి కమెంట్స్. పొల్యూషన్, పోవర్టీ, క్రైమ్, అది ఇది అని పెడుతుంటారు. కానీ ఇక్కడ వన్ క్రేజీ థింగ్ ఉంది. అండ్ హానెస్ట్లీ నేను కూడా ఫస్ట్ టైం బిలీవ్ చేయలేదు. కానీ అందరికీ ఇండియా గురించి తెలిసింది కొంత, తెలియంది కొండంత. ఇది జస్ట్ ఒక పిఆర్ ప్రాబ్లం కాదు, ఇది ఒక ఇండియాకు ఒక పెద్ద ఇష్యూ. ఈ రోజు మనం దీని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకు అందరూ ఇండియాని రాంగ్ గా పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు, బట్ దానికి కంప్లీట్లీ రాంగ్ వేలో ఇండియా చేస్తుంది అని వాళ్ళకి ఎందుకు తెలుసుకోవడం లేదు అని. ముందుగా అసలు ఎందుకు ఇండియాకి అంత బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది గ్లోబల్లీ? సీరియస్లీ చాలా బ్యాడ్ గా ఉంది. నేను చాలా పోస్ట్స్ ఆర్ వీడియోస్ లో చూసా. 2023లో ఇండియా ర్యాంక్ 126 అవుట్ ఆఫ్ 149 కంట్రీస్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇండియా యుక్రెయిన్ కన్నా కింద ఉంది. యుక్రెయిన్ కంట్రీ లిటరల్లీ వార్ లో ఉంది. అండ్ ప్యాలెస్టైన్ కన్నా కింద ఉంది. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతోంది, లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియా కింద. ఎందుకు? ఇదంతా జెన్యూన్ మీడియా బయాస్. నేను ఓవర్ డ్రామా చేయడం కాదు, ఇది డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. వాషింగ్టన్ పోస్ట్, బీబీసీ, ద న్యూయార్క్ టైమ్స్ లాంటి మేజర్ ఇంటర్నేషనల్ అవుట్లెట్స్ ఇండియా అచీవ్మెంట్స్ ని ఇగ్నోర్ చేస్తూ నెగిటివ్ స్టోరీస్ ని హైలైట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇండియా ఒక సెక్యూరిటీ ఆపరేషన్ లో సెల్ఫ్ డిఫెన్స్ చేసింది అంటే వెస్ట్రన్ మీడియా ఎలా కవర్ చేసిద్దో చూసారా? వాషింగ్టన్ పోస్ట్ దాన్ని చామ్ ఆఫెన్సివ్ అని పిలిచిద్ది. బీబీసీ మాత్రం ఇండియాని అగ్రెసర్ లాగా చూపించదు. ఇది స్మాల్ మిస్టేక్స్ కాదు, ఇది కన్సిస్టెంట్ ప్యాటర్న్. బయాస్ బై ఒమిషన్ అంటే ఇగ్నోర్ చేయడం, బయాస్ బై ఫ్రేమ్ అంటే స్టోరీని డిఫరెంట్ యాంగిల్ లో ట్విస్ట్ చేయడం, అండ్ బయాస్ బై సెలెక్టివ్ రిపోర్టింగ్ అంటే ఓన్లీ నెగిటివ్ పార్ట్స్ ని చూపించడం. ఇప్పుడు రియల్ ఇంట్రెస్టింగ్ పార్ట్ కి వెళ్దాం. మనం వినే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ గురించి తెలుసా? డెమోక్రసీ ఇండెక్స్, ఫ్రీడమ్ హౌస్ స్కోర్స్, వరల్డ్ గవర్నెన్స్ ఇండికేటర్స్ లాంటివి. కొన్ని పవర్ఫుల్ కంట్రీస్ లేక గ్లోబల్ గ్రూప్స్ వేరే కంట్రీస్ ని డౌన్ గ్రేడ్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాయి. లైక్ రేటింగ్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ మూడీస్ రేటింగ్ ఏజెన్సీ, S&P, ఫిచ్ లాంటి ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీస్. ఇవి ఒక కంట్రీ ఎకానమిక్ రేటింగ్ ని తగ్గిస్తే వరల్డ్ ఇన్వెస్టర్స్ కి సిగ్నల్ ఇస్తున్నట్టు ఈ కంట్రీ రిస్కీ అని. దాంతో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి, కరెన్సీ వీకెన్ అవుతుంది, కంట్రీ రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. 2021లో ఫ్రీడమ్ హౌస్ ఇండియాని ఫ్రీ నుండి పార్షియల్లీ ఫ్రీకి డౌన్ గ్రేడ్ చేసింది. వీడమ్ ఇన్స్టిట్యూట్ ఇండియాని ఎలక్ట్రల్ ఆటోక్రసీ అని లేబుల్ చేసింది. ఈ డౌన్ గ్రేడ్ సేమ్ టైమ్ లో జరిగాయి. మరి వెస్ట్రన్ మీడియా దాన్ని హెడ్లైన్ చేసింది ఇండియాస్ డెమోక్రసీ కొలాప్సింగ్. కానీ దాన్ని ట్రూగా సెర్చ్ చేస్తే వీటిలో చాలా బొక్కలుంటాయి. ఇప్పుడు మాట్లాడుకున్న రియల్ మ్యాటర్స్ గురించి. పావర్టీ రిడక్షన్, ఇది ఇండియా స్టోరీలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇగ్నోర్డ్ పార్ట్. పాస్ట్ డికేడ్ లో ఇండియా 271 మిలియన్ పీపుల్ ని ఎక్స్ట్రీమ్ పావర్టీ నుండి లిఫ్ట్ చేసింది. 217 మిలియన్ అంటే ఏంటి? ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ కన్నా ఎక్కువ. 2011 నుండి 2023 వరకు ఇండియా 171 మిలియన్ పీపుల్ ని ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్ అంటే డైలీ $2.15 పర్ డే నుండి బయటకి తెచ్చింది. 2024 వరకు వచ్చేస్తే ఇండియా పావర్టీ రేట్ బిలో 5% కి తగ్గింది. రూరల్ పావర్టీ 25.7% నుండి 4.86% కి తగ్గింది. అర్బన్ పావర్టీ 4.09% తగ్గింది. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ పావర్టీ రిడక్షన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మరి మీడియా కవరేజ్ ఎక్కడుంది? సెలబ్రేషన్స్ ఎక్కడ? ఇది యాక్సిడెంటల్ కాదు, గవర్నమెంట్ ప్రాపర్ టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసింది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన 550 మిలియన్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ తెచ్చింది. ఆధార్ డిజిటల్ ఐడి సిస్టమ్ ఇంటర్నేషనల్ క్రిటిసైజ్ చేసేది, కానీ అది 1.42 బిలియన్ పీపుల్ కి వెల్ఫేర్ ఎఫిషియెంట్లీ డెలివర్ చేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 3.48 lakh crores సేవ్ చేసేది. ఆయుష్మాన్ భారత్ 5 lakh యాన్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. 410 మిలియన్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసింది. ఇవి చిన్న ప్రోగ్రామ్స్ కాదు, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో ఒక మాసివ్ చేంజ్. కానీ ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ లో 90% క్రిటిసిజం, 10% ఫ్యాక్ట్స్. ఇండియాని నెగిటివ్ గా పోర్ట్రే చేయడం ఈజీ, పాజిటివ్ డిప్లాయ్మెంట్ చూడడం టఫ్ అని అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మాట్లాడుకుందాం క్లైమేట్ యాక్షన్ గురించి. ఎందుకంటే ఇది ఇండియాకి గ్లోబల్ లెవెల్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్, కానీ వరల్డ్ లో చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు దీన్ని. ఇండియా 2030కి 500 GW నాన్ ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీ రీచ్ చేయాలని కమిట్మెంట్ ఇచ్చింది. అది చాలా అగ్రెసివ్ టార్గెట్. కానీ గెస్ 2025కి ఇండియా ఆల్రెడీ 50% టోటల్ ఎలక్ట్రిసిటీని నాన్ ఫాసిల్ సోర్సెస్ నుండి జనరేట్ చేస్తుంది. అంటే 2030 టార్గెట్ 5 years ఆ ఎర్లీ హిట్ చేసింది.
ఇది క్రేజీ కదా. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే స్కేల్ అండ్ ఎఫిషియన్సీ. ఇండియా ఇప్పుడు వరల్డ్ లో 3rd ప్లేస్ లో ఉంది సోలార్ పవర్ లో, 4th ప్లేస్ లో విండ్ పవర్ లో, 4th ప్లేస్ లో టోటల్ రెన్యూబుల్ ఎనర్జీలో. 2014 నుండి 2025 వరకు ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 76.37 గిగావాట్స్ నుండి 233.99 గిగావాట్స్ కి పెరిగింది. అది ఆల్మోస్ట్ 3 times గ్రోత్ సింగిల్ ఇయర్ లో. అంటే 2024 నుంచి 2025 29.52 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ యాడ్ చేశారు. అది ఒక రికార్డ్ స్పీడ్. ఇది వరల్డ్ హిస్టరీలో ఫాస్టెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ లో ఒకటి. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇలా ఫాస్ట్ గా చేయలేకపోతున్నాయి. కానీ ఇంటర్నేషనల్ మీడియా అండ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నారు? పాజిటివ్స్ ని ఇగ్నోర్ చేసి నెగిటివ్స్ మీద ఫోకస్ చేస్తారు. 2027 కి ఇండియా $5 trillion ఎకానమీ రీచ్ చేయడానికి రెడీగా ఉంది. 2028 కి జర్మనీని క్రాస్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆల్ దిస్ వైల్ ఇన్వెస్టింగ్ ట్రిలియన్స్ ఇంటూ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ పావర్టీ రెడ్యుకేషన్. ఇది ఒక సింగిల్ హెడ్లైన్ లో ఫిట్ కాదు, కానీ ఇది రియల్ స్టోరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇప్పుడు మనకి ప్రౌడ్ గా చెప్పగలిగే మ్యాటర్ స్పేస్ అండ్ టెక్నాలజీ. ఇండియాని అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళకి ఇది ఒక జస్ట్ ఒక ఆన్సర్. ఇండియా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో 9 వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేసింది. 2014 లో మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ ఇండియా ఫస్ట్ ట్రై లో మార్స్ రీచ్ చేసిన ఫస్ట్ కంట్రీ అయింది. అంటే ఏంటి? మోస్ట్ కంట్రీస్ మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత సక్సెస్ అవుతాయి, కానీ ఇండియా ఫస్ట్ ట్రై లో హిట్ చేసింది. 2017 లో PSLV C-37 లాంచ్ లో 104 శాటిలైట్స్ ని సింగిల్ మిషన్ లో ఆర్బిట్ కి పంపించింది. ఇది ఒక వరల్డ్ రికార్డ్. 104 శాటిలైట్స్ కోఆర్డినేషన్ అంటే అది వరల్డ్ లో ఎవ్వరూ చేయలేదు బిఫోర్ ఇండియా. 2019 లో చంద్రయాన్ 2 మూన్ లో బెస్ట్ ఆర్బిటర్ కెమెరా డిప్లాయ్ చేసింది. 2023 లో చంద్రయాన్ 3 మూన్ సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ చేసిన ఫస్ట్ కంట్రీ అయింది. అది వరల్డ్ లో ఒక్కటే ఇండియా. ఐటీ సెక్టర్ మాత్రమే జీడీపీలో 7.3% కాంట్రిబ్యూట్ చేస్తుంది. మిలియన్స్ ఎంప్లాయ్మెంట్, బిలియన్స్ ఎక్స్పోర్ట్స్, ఓవర్ 1500 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇండియాలో సెటప్ అయ్యాయి. గ్లోబల్ కోఆపరేషన్స్ ఇండియా టాలెంట్, ఎఫిషియన్సీ, ఇన్నోవేషన్ ని ట్రస్ట్ చేస్తున్నారు. కంపెనీస్ ఇండియాలో బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ వరల్డ్ మీడియా నేరేటివ్ ఇంకా సేమ్. ఇండియా ఈ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. రియాలిటీ ఏంటంటే ఇండియా డిజిటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద వరల్డ్ అవుతుంది. ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. బట్ నిజం చెప్పాలంటే రీసెంట్ ఇయర్స్ లో ఇండియా హెల్త్ సెక్టర్ లో ఒక సైలెంట్ రెవల్యూషన్ నడుస్తుంది. 1990 నుంచి ఇప్పటి వరకు మెటర్నల్ మోర్టాలిటీ రేషియో 83% తగ్గింది. అంటే ఉమెన్ డెత్ రేట్ బాగా తగ్గింది. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 years లోపు పిల్లలు చనిపోవడం 75% వరకు డిక్రీజ్ అయింది. ఇది స్మాల్ అచీవ్మెంట్ కాదు, ఇది లక్షల మంది లైఫ్ సేవ్ చేసిన చేంజ్. మరి కోవిడ్ టైంలో ఇండియా ఎలా హ్యాండిల్ చేసింది అనేది మరింత మైండ్ బ్లోయింగ్. 220 crores వ్యాక్సినేషన్ డోసెస్ ఇచ్చారు. వరల్డ్ లో ఫాస్టెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఒక మేజర్ రికార్డ్ ఇది. 220 crore అంటే అది ఒక కాంటినెంట్ సైజ్ ఆపరేషన్ లాంటిది. నేషనల్ హెల్త్ మిషన్ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అయింది. 2021 నుంచి 2024 మధ్యలో అలోన్ 12 lakh కంటే ఎక్కువ హెల్త్ కేర్ వర్కర్స్ రిక్రూట్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నెంబర్ 90,000 నుంచి 1.38 lakh కి పెరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్లో డాక్టర్స్, నర్సెస్, హెల్త్ వాలంటీర్స్ అందరినీ స్ట్రెంథెన్ చేశారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి మాట్లాడే అంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్. ఈ స్కీమ్ ద్వారా 5 lakh rupees వర్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు పూర్ ఫ్యామిలీస్ కి. ఆల్రెడీ 1,17,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కంట్రీ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్రీ మెడిసిన్స్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, టెలికన్సల్టేషన్స్ అన్ని అవైలబుల్ చేశారు. ఇప్పటి వరకు 2,17,000 పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ లో 1.14 billion అవుట్ పేషెంట్ సర్వీసెస్ జరిగాయి. 1.14 billion అంటే అన్ఇమాజినబుల్ నంబర్. మరి ఇంటర్నేషనల్ మీడియా దీని గురించి చెప్తుందా? లేదు. వాళ్ళు ఓన్లీ నెగిటివ్ స్టోరీస్ ని హైలైట్ చేస్తారు. లైక్ హాస్పిటల్ ఇష్యూ, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి సెలెక్టివ్ న్యూస్. బట్ ఫుల్ పిక్చర్ చెప్పరు. సో క్వశ్చన్, ఇండియా చేసిన అచీవ్మెంట్స్ అన్ని రియల్ గా ఉన్నప్పటికీ ఎందుకు చాలా మంది ఇండియాని నెగిటివ్ గా చూస్తారు? ఫస్ట్ రీజన్ మీడియా బయాస్. వెస్టర్న్ మీడియాలో ఇండియా మీద ఒక ప్రీ డిసైడెడ్ ఎడిటోరియల్ లెన్స్ ఉంటుంది. వాషింగ్టన్ పోస్ట్, BBC, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి ఇండియా గురించి ఆల్రెడీ ఒక టోన్ ఉంటుంది. ఇండియా రైజ్ అవ్వడం వాళ్ళకు అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. సో వాళ్ళకు పాజిటివ్ స్టోరీస్ బోరింగ్, నెగిటివ్ స్టోరీస్ వైరల్ అవుతుంది. సెకండ్ రీజన్ సోషల్ మీడియా. నెగిటివ్ న్యూస్ ఎమోషనల్ గా ఉంటుంది, షేర్ అవ్వడం ఈజీ. ఒక పావర్టీ స్టోరీ, క్రైమ్ స్టోరీ, పొల్యూషన్ స్టోరీ వైరల్ అవుతుంది. కానీ ఒక స్టోరీ లైక్ ఇండియా లిఫ్ట్స్ 271 million people అవుట్ ఆఫ్ పావర్టీ, అది పాలసీ ఎక్స్పర్ట్స్ మాత్రమే చూస్తారు. కామన్ ఆడియన్స్ రీచ్ కాదు, ఒకవేళ వచ్చినా చూడరు. థర్డ్ రీజన్ ఇండియా రైస్. ఇండియా ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా గ్రోత్ చేస్తుంది. ఎకానమీ, డిఫెన్స్, స్పేస్, రెన్యూబుల్ ఎనర్జీలో. ఈ సక్సెస్ అన్ని అందరూ డైజెస్ట్ చేసుకోలేదు, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్. కొలోనియల్ హిస్టరీ వల్ల కూడా ఒక వన్స్ కాలనైజ్డ్ నేషన్ ఇప్పుడు సూపర్ పవర్ గా రైజ్ అవడం అంటే ఒక
uncomfortable truth. Fourth reason, India's own PR problem. చైనా USA లాగా ఇండియా తన స్టోరీని వరల్డ్ కి చెప్పడంలో స్ట్రాంగ్ కాదు. ఈ క్రిటిసిజం వ్యాలిడ్, బట్ ప్రాబ్లం ఏంటి అంటే వరల్డ్ కంపేర్ చేయడంలో ఫెయిర్ కాదు. ఢిల్లీ పొల్యూషన్ కవర్ చేస్తారు కానీ బ్యాంకాక్ పొల్యూషన్ మెన్షన్ చేయరు. ఇండియా ఉమెన్ సేఫ్టీ స్టోరీ వైరల్ చేస్తారు కానీ సేమ్ స్టాటిస్టిక్స్ అదర్ కంట్రీస్ లో ఇగ్నోర్ చేస్తారు. అది డబుల్ స్టాండ్. సో హేట్రెడ్ అనేది పార్ట్ గా బయాస్, పార్ట్ గా ఇగ్నోరెన్స్, పార్ట్ గా జెలస్లీ మిక్స్ అయ్యే అవుట్కమ్. ఇదంతా ఒక చిన్న లైన్ లో చెప్పాలి అంటే వరల్డ్ ఇండియా గురించి ఒపీనియన్ చేంజ్ చేయలేదు. ఇండియా 271 మిలియన్ ని పావర్టీ నుంచి తీసింది. స్టిల్ వరల్డ్ సీస్ ఇండియా ఇస్ పూర్. ఇండియన్ రెన్యూబుల్ టార్గెట్ 5 years ముందు రీచ్ చేసింది. స్టిల్ దే సే ఇండియా ఇస్ పొల్యూటెడ్. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. స్టిల్ దే కాల్ ఇట్ అండర్ డెవలప్డ్. అది జస్ట్ బయాస్ కాదు, అది లేజీ నరేటివ్. ట్రూత్ యాక్సెప్ట్ చేయడం కన్నా వరల్డ్ స్టీరియోటైప్స్ మెయింటైన్ చేయడం ఈజీ అని అనుకుంటు. ఎందుకు అందరికి ఇండియా మీద హేట్ రేట్? నిజం చెప్పాలంటే అందరికీ కాదు, కానీ చాలా మంది హేట్ చేస్తున్నారు. నాట్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్, బట్ బికాస్ ఆఫ్ వాట్ దే హ్యావ్ బీన్ టోల్డ్ ఇండియా ఈస్. ఇండియాని అండర్ ఎస్టిమేట్ చేయడం ఈజీ కానీ ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. సో నెక్స్ట్ టైం సమ్మన్ నెగిటివ్ గా ఇండియా గురించి చెప్తుంటే క్వశ్చన్ చేయి, ఇది ఫుల్ పిక్చర్నా లేదా సెలెక్టివ్ స్టోరీనా అని. బికాస్ ఇండియా స్టోరీ అనేది కాంప్లెక్స్, పవర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్. మీడియా హెడ్లైన్స్ కన్నా రియల్ ఇండియా చాలా డిఫరెంట్, చాలా బిగ్గర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. కమెంట్స్ లో చెప్పు, నీకు అనిపిస్తుందా గ్లోబల్ పర్సెప్షన్ ఫెయిర్ గా ఉందా లేదా బయాస్డ్ గా ఉందా అని. హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్ గా ఉంది. ఇంకా చాలా స్ట్రాంగ్ స్టోరీస్ వస్తాయి. అందరు జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. బాయ్.